అనుబంధాలు రెండో భాగం. ఉదయం నిద్రలేచి బయటకొచ్చి చూసేసరికి పచ్చని చెట్లు మరింత పచ్చగా కనిపించాయి. పూల మొక్కలు తలలు ఊపుతూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైనట్లు కనిపించాయి. మట్టి కూడా ముద్దులొలుకుతూ సూర్యకాంతిలో మెరిసిపోతూ కనిపించింది. పక్షులు సరికొత్త రాగాలు ఆలపిస్తున్నట్లు అనిపించింది నీలిమకు. నిజంగా అవన్నీ ప్రకాశవంతంగా కనిపించాయా, లేక మనసుకు నచ్చిన వ్యక్తి తారసిల్లడంతో అలా అనిపించిందా? లోపలికి వెళ్ళి పడుకోండి, ఎండ వచ్చేసింది. వాకిలి ఉడిచి ముగ్గేయాలి. ఆరు బయట పడుకున్న నవీన్ని నిద్రలేపింది. అతను లేచి ఇంట్లోకి వెళ్ళబోతుంటే జీన్స్ ప్యాంట్లో ఉన్న సెల్ఫోన్ మోగింది. ఇంటి ముందున్న చింత చెట్టు కింద నిలబడి అరగంట సేపు మాట్లాడాడు. ఎవరో స్నేహితుడితో మాట్లాడాడు. సినిమాలు, స్నేహితుల ముచ్చట్లే. మాట్లాడుతూ మధ్య మధ్యలో తనకేసి తదేకంగా అతను చూడటం, చిలిపిగా నవ్వడం గమనిస్తూనే ఉంది నీలిమ. ఊడ్చేటప్పుడు ఎదపొంగులు కనిపించకుండా పమిట సర్దుకుంది. ఆ రోజు అనాథాశ్రమంకు వెళ్ళదలుచుకోలేదు నీలిమ. ఇంట్లో చుట్టం ఉంటే ఎలా వెళ్తుంది? చుట్టానికి మర్యాదలు చేయాలంటే అమ్మ ఒక్కదానికి సాధ్యపడదు. అమ్మ కోళ్ళను పెంచుతుంది. ఇంటి చుట్టూ 25 కోళ్లు తిరుగుతూ ఉంటాయి. కోడిగుడ్లు అమ్ముతుంది. 2 పాడి గేదెలు ఉన్నాయి. పాలు పాల కేంద్రంలో పోసి వస్తారు. ఇంట్లో అవసరానికి కొన్ని పాలు అట్టిపెట్టుకుని ఓ కోడిని పట్టుకుని చాకుతో దాని మెడ కోసేసి ఈకలు పీకి తాటాకుల మంట మీద కోడిని కాల్చింది శాంతమ్మ. ఆ ఛాయలకే పోలేదు నీలిమ. రోట్లో మసాలా మాత్రం దంచి తల్లికి అందించింది. మరీ అంత సున్నితంగా ఉంటే ఎలాగా? రేపు నువ్వు పెద్దయ్యాక నీ అల్లుడికి కోడికూర వండి పెట్టాలంటే ఏం చేస్తావు? అన్నీ నేర్చుకోవడంలో తప్పులేదు అంది శాంతమ్మ. పట్నం వెళ్తే ఇబ్బందులేవి ఉండవక్క. డ్రెస్సింగ్ చేసిన కోళ్లు దొరుకుతాయి. వండటానికి బద్ధకం వేస్తే కోడికూర వండినదే తెచ్చుకోవచ్చు అన్నాడు నవీన్. నన్ను వదిలి పట్నం వెళ్తావటే? కూతుర్ని అడిగింది. ఎల్లకాలం నీ దగ్గర ఎలా ఉంటుందక్క? డిగ్రీ చదువుకునే పిల్ల పట్నంలో ఉంటే మరిన్ని కోర్సులు చేస్తే మంచి ఉద్యోగం దొరుకుతుంది. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. బాగా సంపాదించి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. కారు కొనుక్కుని మీ ఊరు కూడా కారులో రావచ్చు. ఎదుగు బొదుగు లేకుండా పల్లెటూరులో పడి ఉండాలా అన్నాడు నవీన్. నువ్వు చెప్పింది నిజమేరా అబ్బాయి అంది శాంతమ్మ. అతని మాటలు నీలిమకు మరింత ఉత్సాహాన్ని కలిగించాయి. హైదరాబాద్ వెళ్ళి MBA చదవాలి. మార్కెటింగ్ వ్యవహారాల్లో నిపుణురాలు కావాలి. నెలకు 25,000, 50,000 వచ్చే ఉద్యోగం చేయాలి. నవీన్ ఆసరా ఇస్తే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మంచి స్థానం సంపాదిస్తుంది. పల్లెటూరులో మగ్గిపోకూడదు. ఊళ్ళో ఇప్పుడు ఎవరూ ఉండటానికి ఇష్టపడటం లేదు. బతుకు తెరువు కోసం సేద్యాన్ని విస్మరించి పొట్టచేత పట్టుకుని పట్టణాలకు వెళ్ళిపోతున్నారు గ్రామంలోని యువత. కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు కూడా పిల్లలను చదివించుకోవడానికి పట్నం వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తిండికేం ఇబ్బంది లేదు. ఊళ్ళో వాళ్ళు కూడా అభిమానంగానే ఉంటారు. కానీ మెరుగైన జీవితం కోసం పట్నం పోక తప్పదు. ముసలోళ్ళు తప్పితే యువకులు ఉండటం లేదు ఊళ్ళో. తన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు పట్నం కుర్రాడు తటస్థపడ్డాడు. అతనికి తను నచ్చితే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. తన కలలు సాకారం చేసుకోవచ్చు. భోజనాలు అయ్యాక మీ ఊరు చూపించవా అడిగాడు నవీన్ నీలిమను. మాదేమన్నా మహానగరమా ఇక్కడ వింతలు విశేషాలు చూపించడానికి? మా ఊరికి ఆనుకుని పెద్ద అడవి ఉంది. అడవిని చూడాలనిపిస్తే రండి, వెళ్ళి చూసొద్దాం అంది నీలిమ. ఇంట్లో నుంచి బయటపడి అడవి వైపు వెళ్ళారిద్దరు. అడవిలో ఒంటరిగా నడిచి వస్తావట కదా నువ్వు, భయం వేయదు అడిగాడు నవీన్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. పట్నంలో మానవ మృగాలకి భయపడాలి గాని అడవిలోని అమాయక జంతువులకు భయపడాల్సిన అవసరం లేదండి. నాకు మా ఊరన్నా ఈ అడవి అన్నా ఎంతో ఇష్టం. కాకపోతే నా కెరియర్ కోసం పల్లెను వదిలి పట్నం వెళ్ళాలనుకుంటున్నాను అందామె. ఆమెకు దగ్గరగా జరిగి ఆమె కళ్ళల్లోకి చూశాడు నవీన్. ఆ చూపు ఆమె హృదయంలోకి చొచ్చుకుపోయింది. ఆమె గుండెలో ఫౌంటైన్లో నీళ్లు ఉబికినట్లు వలపు వరద ఉబికింది. అబ్బాయిలతో పెద్దగా ఎప్పుడూ కలిసి తిరగలేదు. కాలేజీలోనూ అనాథాశ్రమం దగ్గర కొంతమందితో పరిచయం ఉన్నా ఎవరూ హృదయంలో అలజడి రేపలేదు. వలపు జల్లు కురిపించలేదు. అడవి పూల వాసన చుట్టుముట్టేసింది. శారీరకంగా బలంగా కనిపిస్తా అన్నాడతను. జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, మనుగడ కోసం పోరాటంతోనే ఒళ్ళు గట్టిపడింది. కాలేజీలో చదివే రోజుల్లో కూడా అడవిలో కట్టెలు కొట్టి ఇంటికి తీసుకువెళ్లేదాన్ని. మా నాన్న శారీరక శ్రమకు తట్టుకునేవాడు కాదు. మనిషి అర్భకంగా ఉండేవాడు. అన్ని పనులు నేనే చేయాల్సి వచ్చేది. సరుకులు తీసుకురావడం, బావిలో నీళ్లు తోడటం, గేదెల దగ్గర బాగు చేయడం, పాలు పితకడం అన్నీ మా అమ్మతో పాటు నేను చేస్తాను అంది నీలిమ. అడవి మధ్యలో ఇరుకైన కంకర రోడ్డు మీద నవీన్ పక్కన నడుస్తుంటే మనసు గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది ఆమెకు. ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హోయలో అనిపించింది. కోతులు చెట్ల మీద చేరి ఎగిరి గంతులేస్తున్నాయి. భయపడుతూ రోడ్డుకు అడ్డంగా పరుగులు తీస్తున్నాయి. తెల్లటి కుందేళ్లు, పక్షులు చేసే ధ్వనులు మనసును మరో ప్రపంచంలోకి లాక్కెళ్ళాయి. అడవి తల్లి ఒడిలో నుంచి బయటికి రాబుద్ది కాలేదు వాళ్ళిద్దరికీ. నన్ను పెళ్లి చేసుకుంటావా? హఠాత్తుగా ఆమె భుజం మీద చేయి వేసి అడిగాడతను. ఓ 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయి అమ్మను అడగండి అంది నీలిమ.
హైదరాబాద్ వస్తే MBA చదువుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలుక తోక లాంటి చిన్న ఉద్యోగంతో పల్లెటూళ్ళలో మగ్గిపోయే కంటే పట్నం వచ్చి పెద్ద ఉద్యోగంలో చేరిపోవచ్చు. మా నాన్న తప్పితే నాకెవ్వరూ లేరు. ఆయన వరంగల్లో ఉంటాడు. మనిద్దరం జాలీగా బతకొచ్చు. ఏ బాధరబందీ లేకుండా చెప్పుకుపోయాడతను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఏ ఉద్యోగం చేస్తున్నారు? మనసులో తొలుస్తున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి అడిగింది. నా చదువు పెద్దగా లెక్కలోనికి రాదు. ITI చదివా. టాటా మోటార్స్లో మెకానిక్గా చేస్తున్నాను. నెలకు 5,000 వస్తాయి. కటింగ్లు పోను. దాపరికం లేకుండా తన గురించి చెప్పాడు. ఆస్తిపాస్తులు ఏమీ లేవని కూడా చెప్పేశాడు. సెల్ఫోన్ మోగింది. మాట్లాడాలని ప్రయత్నం చేశాడు. సరిగ్గా మాటలు వినిపించలేదు. అవతల వైపు నుండి ఎవరు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాలేదు. విసుగు పుట్టి ఆఫ్ చేశాడు. మన పెళ్ళయ్యాక మీ అమ్మకు మంచి సెల్ఫోన్ కొనిద్దాం. హైదరాబాద్ నుంచి నువ్వు ఎప్పుడు మీ అమ్మతో మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు. గంటసేపు మాట్లాడినా ఇబ్బందేమీ ఉండదు. మీ అమ్మ చెంత ఉన్నట్లే ఉంటుంది అన్నాడతను. మా స్నేహితురాళ్ళు ఎప్పుడు సెల్ఫోన్లో లొల్లడా మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. కాలేజీలో చదివే రోజుల్లో. మనిషిని ఓ ద్వీపంలో మార్చేస్తుంది మాటల్లో పడితే. పక్కన ఎవరున్నారన్న స్పృహే ఉండదు. ఆహ్లాదంగా మనసు విప్పి పక్కనున్న వ్యక్తితో మాట్లాడే అవకాశం ఉండదు. కవరేజ్ ఏరియాలో సెల్ఫోన్ మాట్లాడే వ్యక్తికి మనసు ఉండదు. సెల్ఫోన్ అంటే ఎలర్జీ నాకు అందామే. చీకటి పడుతూ ఉండటంతో ఇంటివైపు నడిచారు. ఉదయాన్నే అతను ఇంటి ముందున్న చెట్టు కింద కూర్చున్నాడు. అతనికి కాఫీ కప్పు అందించి తను ఒక కప్పు తెచ్చుకుని అతని పక్కన నిలబడి కాఫీ చప్పరించింది. కాఫీ తాగడం పెద్దగా అలవాట్లేదు. 3 పూటలు అన్నం తినేస్తుంది. ఎప్పుడన్నా ఆశ్రమం వాళ్ళు కాఫీ తాగండి అని బలవంతం చేస్తే తాగుతుంది. ఎందుకనో నవీన్ పక్కన చేరి కాఫీ తాగుతుంటే అమృతం తాగుతున్నట్లుగా అనిపించింది. ప్రేమలో పట్టంతో కాఫీకి కొత్త రుచి చేరుకున్నట్లుంది. మనసు ఉల్లాసంగా ఉంది. ఒక్క రోజులో ఎంత మార్పు! అతనితో వెళ్ళిపోయి హైదరాబాద్లో కాపురం పెడుతుంది. తను కంప్యూటర్స్ కోర్సులు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో చేరుతుంది. అతనుకు 5,000, తనకి 5,000 ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. 10,000తో దర్జాగా బ్రతికేయొచ్చు. సినిమాలు చూడొచ్చు. పార్కుల్లో తిరగొచ్చు. ఒకళ్ళో ఇద్దరో పిల్లలు పుడతారు. వాళ్ళను బాగా చదివించి ఇంజనీర్నో డాక్టర్నో చేస్తుంది. తను ఏది అనుకున్నా అది సాధిస్తుంది. మొండి పట్టుదలే తనకు కవచం. వంట చేయడం వచ్చా? అడిగాడతను. అమ్మ అన్ని పనులు నేర్పింది. ఉద్యోగం కూడా చెయ్యాలని ఉంది అంది నీలిమ. ఇంట్లో పనులన్నీ చేసుకుని ఉద్యోగానికి వెళ్తే నాకేం అభ్యంతరం లేదు. ఇంట్లో పనులు చేయమని నన్ను మాత్రం విసిగించుకు. గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చుకోవాలంటేనే నాకు బద్ధకం అన్నాడు నవీన్ మొహం మీద పడుతున్న నొక్కుల జుట్టును పైకి సర్దుకుంటూ. కొద్దిగా పెరిగిన గెడ్డంతో మరింత అందంగా కనిపించాడతను. ఆ రోజు నవీన్ను కూడా అనాథాశ్రమంకు తీసుకువెళ్ళింది నీలిమ. వాళ్ళిద్దరూ చనువుగా తిరగడం డాక్టర్ గారు గమనించాడు. తన గదిలోకి నీలిమని పిలిపించి అతన్ని పెళ్లి చేసుకోబోతున్నావా అని అడిగాడు సుందరం. అవును సార్, మా బంధువుల అబ్బాయే. హైదరాబాద్ టాటా మోటార్స్లో మెకానిక్గా చేస్తున్నాడు. గుడ్. మన ఆశ్రమంలో అతనికి కూడా ఉద్యోగం ఏర్పాటు చేస్తాను. ఇద్దరూ హాయిగా ఆశ్రమాన్ని కనిపెట్టుకుని ఉండొచ్చు అన్నాడాయన. పెళ్లి చేసుకుని అతనితో హైదరాబాద్ వెళ్ళిపోదామనుకుంటున్నాను సార్. కాల్ సెంటర్లో ఉద్యోగమో డేటా ఎంట్రీ ఆపరేటర్గా కానీ పనిచేయాలని ఉంది సార్. వీలు చిక్కితే ఈవినింగ్ కాలేజీలో MBA కూడా చదవాలని ఉంది. మనసులోని ఆలోచనలు ఆయనకు చెప్పింది. తొందరపడొద్దు తల్లి. ఇక్కడ నీకేం లోటు? నీ జీతం పెంచుతాను. మీ భార్యాభర్తలు ఇక్కడ ఉండటానికి వసతి ఏర్పాటు చేస్తాను. ఆశ్రమ నిర్వహణ నువ్వు బాగా చేస్తావు. నువ్వు ఇక్కడ ఉంటే నాకు నిశ్చింతగా ఉంటుంది అన్నాడు సుందరం గారు. డాక్టర్ గారి మాటలు నీలిమ చెవికి ఎక్కలేదు. నవీన్తో జీవితం రసరమ్యభరితంగా ఉంటుందని ఆమె మనసు పదే పదే చెప్తూ ఉంది. పల్లెటూళ్ళలో మగ్గిపోవడం ఎందుకు అని. మా పెళ్ళి మా అమ్మకు కూడా ఇష్టమేనండి. మేము కొంచెం కుదురుకున్నాక మా అమ్మను హైదరాబాద్ తీసుకువెళ్తాం అంది నీలిమ. అనాథాశ్రమంలో పేద పిల్లలకు సేవ చేయడంలో ఉన్న తృప్తి పట్నం ఉద్యోగాల్లో ఉండదమ్మా. మనుషులైతే చీమల్లా బారులు తీరి కనిపిస్తారు కానీ మానవ సంబంధాలు ఉండవు. నేర్పుగా నేరాలు చేస్తారు. ఇక్కడ సుఖంగా ఉన్న బతుకును ఎందుకు ఇబ్బందులు పాలు చేసుకుంటావు? ఇక్కడే ఉండిపో తల్లి మరోసారి అడిగాడు డాక్టర్ గారు. విశాల ప్రపంచాన్ని చూసే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు కదండి అంది నీలిమ. మౌనంగా ఉండిపోయాడు డాక్టర్ గారు కొన్ని క్షణాలు. సరేనమ్మా, ఈ ముసలి డాక్టర్ని ఆశ్రమంలోని పిల్లల్ని మర్చిపోకు. వీలు ఉన్నప్పుడల్లా వచ్చిపోతూ ఉండు. నీ పెళ్లికి అవసరమైన డబ్బు నేనే సర్దుతాను. నువ్వు తిరిగి చెల్లించిన అవసరం లేదు. నీకు ఏ ఇబ్బంది కలిగినా తిరిగి ఇక్కడకు వచ్చే అన్నాడు డాక్టర్ సుందరం. డాక్టర్ గారి గదిలో నుంచి బయటకు వచ్చింది. అనాథాశ్రమంలోని పిల్లలంతా నీలిమ చుట్టూ మూగారు. అక్క, గాలిపటం చేశాను చూద్దుగానిరా. హాల్లోకి లాక్కుని వెళ్ళాడు సునీల్. భలే గుందిరా, తోక ముచ్చటగా అతికించావు. గాల్లో బాగా ఎగురుతుంది నీ గాలిపటం. సునీల్ చూపించిన గాలిపటాన్ని అటు ఇటు తిప్పుతూ మెచ్చుకుంది నీలిమ. నిన్న రాలేదేమక్క అడిగాడు సునీల్. చుట్టాలబ్బాయి వచ్చాడు. అతనితో పాటే హైదరాబాద్ వెళ్ళిపోతాను అంది నీలిమ. 2 రోజులయ్యాక తిరిగి వస్తావా అమాయకంగా అడిగాడు సునీల్. నవ్వుకుని వాడి తల నిమురుతూ మళ్ళీ రాను.
అక్కడే ఉండిపోతాను అందామె. అన్నీ అబద్ధాలు, మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళవు అనేసి అక్కడి నుండి తుర్రుమన్నాడు సునీల్. పెళ్ళయ్యాక ఆశ్రమం వదిలి వెళ్ళిపోక తప్పదు. ఆ ఊహ ఆమెను ఇబ్బంది పెట్టింది. సొంత తమ్ముళ్ళలా ఆప్యాయంగా ఉండే పిల్లలను వదిలి ఉండగలుగుతుందా? అమ్మను సొంత ఊరిని వదిలి దూరంగా వెళ్ళి ఉండగలుగుతుందా? నవీన్ కలకాలం తనకు తోడు నీడగా ఉంటాడా? పట్నంలో ఇబ్బందులు పాలవుతుందా? అనేక ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టాయి. మరుసటి వారంలోనే నవీన్ నీలిమల పెళ్ళయింది. పెళ్ళైన మరుసటి రోజే హైదరాబాద్ వెళ్ళిపోతానన్నాడు నవీన్ నీలిమని తీసుకుని. 3 రాత్రులు గడిపి వెళ్ళండని శాంతమ్మ గొడవ చేయడంతో ప్రయాణం 3 రోజుల పాటు వాయిదా వేసుకున్నాడు. రోజూ తల్లి మంచం పక్కనే తన మంచం వేసుకుని పడుకునేది నీలిమ. ఇంట్లో తనుంటే ఇబ్బంది పడతారని ఇంటి ముందు వసారాలో చాప వేసుకుని పడుకునేది శాంతమ్మ. తల్లిని వదిలి భర్త పక్కన పడుకోవటం ఇబ్బందిగానే అనిపించింది. సిగ్గుపడిపోయింది మొదటి రాత్రి. రెండో రోజు తల్లి చలిగాల్లో బయట పడుకుందనే విషయమే గుర్తుకు రాలేదామెకు. 3వ రోజు రాత్రి తల్లి ఇంట్లో ఉండగానే మొగుడు పక్కలో దూరింది. శాంతమ్మే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పనులు తొందరగా ముగించుకుని ఇంట్లో నుండి బయటపడింది. చాపా దుప్పటి దిండు చంకల పెట్టుకుని. హైదరాబాద్ వెళ్ళగానే వంట చేసుకోవడానికి అవసరమైన గిన్నెలు, కిరోసిన్ స్టవ్ గోని సంచిలో సర్దుకున్నారు. ఓ సూట్ కేసులో నీలిమ తన బట్టలు సర్దుకుంది. కట్నం ఏమీ ఇవ్వలేకపోయాం, ఏమీ అనుకోకు బాబు అంది శాంతమ్మ అల్లుడితో బయలుదేరే ముందు. బంగారపు బొమ్మను నాకు అప్పగించారు, అంతకు మించిన కట్న కానుకలు ఎందుకండి అన్నాడు నవీన్. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబు, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండండి అంది శాంతమ్మ చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ. ఒక్కరే మీరు ఇక్కడెందుకు, మాతో పాటు వచ్చేయండి అన్నాడు నవీన్. అల్లుడి మంచితనానికి కరిగిపోయి పట్నంలో వాహనాల మోత, జనం రద్దీ చూస్తే నాకు గుండెదడ వస్తుంది. మా ఊరు వదిలి నేను ఎక్కడికి రాను, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబు అంది శాంతమ్మ. ఖమ్మం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు కొత్త దంపతులు. లగేజీతో ప్రయాణం ఇబ్బందిగానే అనిపించింది. మొత్తం ఎన్ని సంచులున్నాయో, ఏవి ఎక్కడ పెట్టారో, దిగేటప్పుడు అన్ని సామాన్లు దింపుకున్నామో లేదోనన్న విషయాలన్నీ నీలిమే చూసుకోవాల్సి వచ్చింది. నవీన్ ఏమీ పట్టించుకోలేదు. స్నేహితులతో సెల్ఫోన్లో మాట్లాడటం, అప్పుడప్పుడు సిగరెట్లు కాల్చడం, వీలు చిక్కినప్పుడల్లా నీలిమ సోయగాలు వీక్షించడం, అవి ప్రయాణంలో నవీన్ చేసిన పనులు.